హలో ఫ్రెండ్స్. ఈ కాలంలో చాలామంది చాలా హ్యాపీగా ఉంటారు. చిన్న విషయం జరిగేటప్పటికి వాళ్ళ మూడ్ అవుట్ అయిపోతుంది. దాని గురించి చాలామంది బాధపడిపోతూ ఉంటారు. ఇప్పుడు మీ లైఫ్ రిమోట్ మీ చేతిలో కాకుండా వేరే వాళ్ళ చేతిలో ఉందనుకోండి. మీరు చూద్దామనుకున్న ఛానల్ బదులు వాళ్ళు మార్చేస్తూ ఉంటారు. అంటే మీ మూడ్‌ని వేరే వాళ్ళు మార్చేస్తే ఒక మాటకి మీరు బాధపడిపోతారు. సో, మీ లైఫ్ మీ కంట్రోల్‌లో ఉండదు కదా! అందుకని దేనికన్నా బాధపడాలంటే అత్యంత పెద్దది మరణం. దానికే 10 రోజులు పట్టింది మనది. అంటే అంత పెద్ద బాధకే 10 రోజులు పెడితే మిగతా వాటికి ఎంతసేపు బాధపడాలి? సపోజ్ ఏదైనా ఒక చిన్న వస్తువు పట్టుకొని కొంతసేపు ఉంటే అది మనకి బరువు అనిపించదు. కానీ అది చాలాసేపు పట్టుకొని కొంత పైకెత్తి పట్టుకుంటే ఒక 2 రోజులు, ఒక గంట, ఒక 3 గంటలు అలా రోజుల తరబడి పట్టుకుంటే అది చాలా బరువుగా అనిపిస్తుంది. నెలలు నెలలు దాన్ని మనం పట్టుకోలేం. చేతులు నొప్పి పడతాయి. ఒక 70 సంవత్సరాలు పట్టుకోగలమా? పట్టుకోలేం. అలా పట్టుకోవడానికి చాలా ఎఫర్ట్ కావాలి. వదిలేయడానికి ఎఫర్ట్ లేదు. మనం చిన్న విషయాల్ని ఎంత ఎక్కువసేపు పట్టుకుంటే అంత పెయిన్ పెరుగుతుంది. అందుకని ఎప్పుడు వదలాలో అది తెలియడమే వివేకం. అందుకని జీవితంలో ఎదగాలంటే వదలడమే ఎదగడం. అందుకని దేనికి ఎంత బాధపడాలో అంతే బాధపడండి. అండ్ నిజంగా కనుక దానికి ఒకరోజు బాధపడాలంటే ఒకరోజు తలుపు వేసుకుని పూర్తిగా మీరు దొర్లి ఏడ్చేయండి. కానీ అలారం క్లాక్ పెట్టుకున్నాక నెక్స్ట్ దాని నుండి బయటపడిపోండి. అలాగే ఆఫీస్లో ఒక మాట అంటే దాన్ని పదే తలుచుకొని బాధపడకండి. తప్ప చిన్న చిన్న వాటిని లాంగ్ టైం క్యారీ చేస్తే మీ యొక్క హ్యాపీనెస్ని మీరే పోగొట్టుకున్న వాళ్ళు అవుతారు.